హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ మోర్ బ్రాండ్కి సంబంధించిన ఒక పర్ఫెక్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ వర్క్ చేసే ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి వన్ మోర్ బ్రాండ్లో రకరకాల ఇయర్ ఫోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కదా, కానీ ఇది ఒక స్పెషల్ డిజైను. ఎందుకంటే దీంట్లో మనకి స్పెషల్గా వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ని తీసుకొచ్చారు. జనరల్గా మనకి ఈ బడ్జెట్లో ఉన్న వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కానీ, నెక్ బ్యాండ్ స్టైల్లో కానీ, లేదంటే ఇయర్ బడ్స్లో కానీ ఓన్లీ మనకి ఈఎన్సీ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ మాత్రమే ఉంటుంది. కానీ దీంట్లో ఈఎన్సీతో పాటుగా స్పెషల్గా వీళ్ళు ఏఎన్సీని కూడా తీసుకొచ్చారు. ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ వల్ల యూజ్ ఏంటంటే, జనరల్గా మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మన చుట్టూ ఏదైనా సౌండ్స్ వస్తున్నా కానీ, మనం ఫోన్ మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి ఆ సౌండ్స్ అన్నీ కూడా నాయిస్ లాగా వినిపిస్తుంటుంది. సో దీంట్లో మనకి ఒక్కసారి ఆ ఏఎన్సీని టర్న్ ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు సరౌండింగ్స్లో వచ్చే సౌండ్స్ అన్నీ కూడా సప్రెస్ అయిపోయి మీకు ఎదుటి వాళ్ళకి ఓన్లీ మీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అనమాట. ఇదే జనరల్గా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్తో ఉన్న అడ్వాంటేజ్. సో దాంట్లోనే వీళ్ళు ఈ ఫీచర్తో ఈ స్పెషల్గా ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చారు. దీన్నే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి వన్ మోర్ బ్రాండింగ్, అలాగే రెడ్ డాట్ అవార్డు 2018 విన్నర్ అని, అలాగే వన్ మోర్ డ్యూయల్ డ్రైవర్ బ్లూటూత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఇనియర్ టైప్ ఇయర్ ఫోన్స్ అని ఇక్కడ రాస్తుంది. ఇందులో మనకి రెండు డ్రైవర్స్ ఉంటాయి. అంటే డ్యూయల్ డ్రైవరు, ఒకటేమో మీకు డైనమిక్ డ్రైవరు, అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఉండే సబ్ వూఫర్ అనుకోవచ్చు. అలాగే రెండోది జనరల్ స్పీకరు, ట్విట్టర్ అనొచ్చు. అంటే మనకి రెగ్యులర్ స్పీకర్స్ ఉంటాయి కదా, అలాంటిది. అంటే ఒకటి డైనమిక్ డ్రైవరు, రెండోది మాత్రం ఒక బ్యాలెన్స్డ్ డ్రైవర్ అనేది దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఇన్ ట్రావెల్, అలాగే అర్బన్ మోడ్స్ అని ఉంది. అలాగే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఒక స్విచ్ ఉంటుంది, దాని పైకంటే ఎన్విరాన్మెంటల్, కిందకంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. 10 minutes ఛార్జ్ చేసుకుంటే మనకి 3 hours పాటు ఇది బ్యాటరీ లైఫ్ అనేది ఇవ్వగలదని వీళ్ళు ఇక్కడ రాస్తున్నారు. అలాగే 3.5 mm హెడ్ ఫోన్ జాక్కి దీంట్లో కనెక్టర్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది. ఈ క్యూఆర్ కోడ్ మీద మనం స్కాన్ చేసామనుకోండి, ఇది మనకి వెంటనే ఒక యాప్ను ఓపెన్ చేస్తుంది ప్లే స్టోర్లో. ఇదేంటంటే ఇది వన్ మోర్ వల్ల సాఫ్ట్వేర్ అప్డేట్కి సంబంధించిన యాప్ అనమాట, వన్ మోర్ అసిస్టెంట్. జనరల్గా మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఎవరు కూడా డ్రైవర్ని అప్డేట్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి ఫీచర్ అనేది ఇవ్వరు. కాకపోతే వన్ మోర్ వాళ్ళు మాత్రం స్పెషల్గా దీనికోసం ఒక యాప్ని కూడా ఇచ్చారు. వీళ్ళు ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా దీని ద్వారా మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ టెక్నికల్ స్పెసిఫికేషన్ అనేది వీళ్ళు ఇక్కడ రాశారు. సో ఇక్కడ చూడండి, మనకి 1 hour ఛార్జింగ్ టైం అని, అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్ 7 గంటల పాటు ఇది ఇవ్వగలదని, అలాగే ఇంపిడెన్స్ 32 ohms అని ఇక్కడ రాసింది. జనరల్గా మనకి ఈ బడ్జెట్లో ఉన్న వాటిలో ఓన్లీ 16 ohms మాత్రమే ఉంటుంది, కానీ ఇది మాత్రం ఏకంగా 32 ohms వరకు అయితే ఇది మనకి ప్రొవైడ్ చేయగలదనమాట. అలాగే ఇది బ్లూటూత్ 4.2తో కనెక్ట్ చేస్తుంది. అలాగే 10 meters వరకు ఇది రేంజ్ మనకి ఇవ్వగలదని వీళ్ళు ఇక్కడ రాస్తున్నారు. సో ఇది బాక్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీని లోపల మనకి కంటెంట్ ఏముంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ లాక్ ఉంటుంది. ఇది ఒక జ్యువెలరీ బాక్స్ లాగా వీళ్ళు ఇస్తుంటారు. రకరకాల వన్ మోర్ ఇయర్ ఫోన్స్ లాగా మనకి ఇదే రకాల డిజైన్ వీళ్ళు యూజ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి ఈ ఇయర్ ఫోన్స్ అనేది ఎలా తయారు చేశారు అనేది దీనికి సంబంధించిన మొత్తం స్కెచెస్ కూడా వీళ్ళు ఇక్కడ రాస్తారు. అంటే వీళ్ళు డిజైన్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేశారు, దీనికి సంబంధించిన ప్లాన్ ఏంటి, ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించిన ఇయర్ ఫోన్స్ బాక్స్ అయితే మనకి కనిపిస్తుంది. పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మేజర్గా ఇయర్ ఫోన్స్కి సంబంధించిన బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో ఒకసారి రిమూవ్ చేద్దాం. సో ఫైనల్గా మనకి ఇది ఇయర్ ఫోన్స్. ఇది మనకి మ్యాగ్నెటిక్ లాక్తో కూడా వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు, మనకి ఇది మ్యాగ్నెటిక్గా లాక్ కూడా అవుతుంది. అలాగే దీని కింద ఒక పిన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫ్లైట్స్లో యూజ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. సో దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. అలాగే ఈ బాక్స్ లోపల మనకి కింద ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రకరకాల ఇయర్ టిప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇయర్ బడ్స్ అనుకోవచ్చు. అవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో వీళ్ళు ఇచ్చారు. మనకి ఒక 3 types మాత్రం రెగ్యులర్గా మనకి వచ్చే ఇయర్ ఫోన్స్లో ఉండే టిప్స్ లాంటివి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి సపరేట్గా కొన్ని స్పెషల్ డిజైన్తో వీళ్ళు ఇచ్చారు. అవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో మీ చెవి సైజ్కి అడ్జస్ట్ అయ్యేలాగా వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో మీకు ఏ సైజ్ అడ్జస్ట్ అయితే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్. ఇది మనకి సౌండ్ అనేది లోపలికి వెళ్లకుండా కొంచెం డిఫరెంట్గా ఎక్కువ ప్రొడక్షన్ కోసం వీళ్ళు ఇచ్చారు. అంటే సౌండ్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం మీకు ఎక్కువగా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అవి కూడా మీకు చూడండి, ఇక్కడ రకరకాల సైజెస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి మీ చెవికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే
అలాగే లెఫ్ట్లో ఇంకొక బాక్స్ ఉంది, ఇందులో మేబీ ఒక క్యారీ కేస్ అనేది ఉండుండొచ్చు, చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఒక క్యారీ కేస్ అన్నట్టు, ఇది మనం ఎటైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు దీంట్లో పెట్టుకొని మనం వెళ్ళొచ్చు కూడా. సో దీన్ని పక్కా పెట్టేద్దాం. అలాగే ఇంకొక బాక్స్ ఉంది, దీంట్లో మనకి రెగ్యులర్గా ఛార్జింగ్ కేబుల్ లాంటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఎందుకంటే మన ఫోన్లోకి డైరెక్ట్గా మనం 3.5mm హెడ్ ఫోన్ జాక్తో కనెక్ట్ చేసుకొని ఇది రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే దీనికి ఒకవైపు Type-Cని కనెక్ట్ చేసి ఇంకోవైపు ఈ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని మీ ఫోన్తో కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా రెగ్యులర్ వైర్ ఇయర్ ఫోన్స్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఛార్జింగ్ కేబుల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది Type-C ఫ్లాట్ కేబుల్ వీళ్ళు ఇచ్చారు. ఇది మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్. ఒక పౌచ్, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ నుంచి Type-C కనెక్టరు, అలాగే టిప్స్, అలాగే ఛార్జింగ్ కేబుల్, రెగ్యులర్ ఇయర్ ఫోన్స్, అలాగే ఒక ఫ్లైట్లో కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ అనమాట. సో ఇవన్నీ మనం పక్కా పెట్టేద్దాం. మేజర్గా దీనికి సంబంధించిన డిజైన్, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఫైనల్గా మనకి ఈ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. దీన్ని మనం ఎలాగైనా అనొచ్చు అన్నట్టు. సో ఎలా అన్నా కానీ దీనికి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి మనకి కంట్రోల్స్ అన్ని కూడా వీళ్ళు లెఫ్ట్ సైడే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే మ్యూజిక్ ప్లే, అలాగే పాస్, అలాగే మైక్రోఫోను, అలాగే ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి. ఒకటేమో మనకి ANCని అలాగే ENCని మార్చుకోవడం కోసం, ఇది పైకన్నాం అనుకోండి ఇది మనకి ENC అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే కిందికన్నాం అనుకోండి ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారనుకోండి దీన్ని కిందికి అనుకోవాలి. అలాగే మీరు రెగ్యులర్గా వాడుతున్నారనుకోండి దీన్ని పైకి అనుకున్నా ఏం కాదు మ్యూజిక్ టైంలో. కానీ ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే మాత్రం దీన్ని ఇలా కిందికి లాగాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మనకి పవర్ బటను, అలాగే బ్లూటూత్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ కూడా ఇదే. ఇక రైట్ సైడ్ మనకి దీనికి సంబంధించిన బటన్స్ కానీ కంట్రోల్స్ కానీ ఏమీ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించిన బ్యాటరీ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి దీన్ని ఇలా అంటే మనకి ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి Type-C పోర్ట్ అనేది ఉంటుంది, దీంట్లో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఒక కనెక్టర్ ఇచ్చారు కదా, సో Type-C కనెక్టర్, దీని నుంచి మీకు 3.5mm కేబుల్ ఇచ్చారు. దాంతో మీరు డైరెక్ట్గా ఫోన్కి రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక ఇయర్ ఫోన్స్ డిజైన్కి వెళ్తే మాత్రం ఇది టోటల్గా మనకి మెటల్ డిజైన్తో తీసుకొచ్చారు. అలాగే మనకి ఇవి మ్యాగ్నెటిక్ లాక్తో ఉంటాయి. అలాగే మనకి లోపల చూడండి మనకి కొంచెం ఫ్లేమ్ రెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్ కూడా ఇక్కడ మనకి పెద్దగానే వీళ్ళు రాశారు. సో టోటల్గా మాత్రం దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక దీన్ని ఫోన్తో ఒకసారి కనెక్ట్ చేద్దాం. ఫోన్తో కనెక్ట్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి పవర్ బటన్ ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఒక LED ఇండికేషన్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి బ్లూ కలర్లో. మీకు ఇది వెంటనే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిందని అర్థము. ఇక్కడ బ్లింక్ అవుతుంది రెడ్ అలాగే బ్లూ కలర్లో. ఇక్కడ చూడండి మనకి 1 more డ్యూయల్ డ్రైవర్ బ్లూటూత్ ANC అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్ ఇది మీకు మీ ఫోన్తో కనెక్ట్ అవుతుంది. సో వన్స్ ఇప్పుడు దీంతో కనెక్ట్ అయిన తర్వాత నేను కొన్ని సాంగ్స్ వింటాను, అలాగే ఫోన్ కాల్స్ కూడా మాట్లాడతాను. దెన్ దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది నేను మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ 1 more నెక్ బ్యాండ్ స్టైల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని 2 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 2 రోజుల కాలంలో నేను రకరకాల సాంగ్స్ విన్నాను, అలాగే నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ కూడా మాట్లాడాను. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ నాయిస్ కండిషన్స్లో కూడా దీన్ని యూజ్ చేసి నేను ఫోన్ కాల్స్ కూడా మాట్లాడాను. ఈ 2 రోజుల కాలంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ది దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి కంప్లైంట్ ఉండదు. 1 more చాలా వరకు ప్రీమియంగానే తీసుకొస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని 1 more ఇయర్ ఫోన్స్, వైర్లెస్ నెక్ బ్యాండ్స్, అలాగే ఎయిర్ డాట్స్ కూడా దాంట్లో వాడాను. ఆల్మోస్ట్ ఆల్ అన్నింటిలో కూడా మనకి సేమ్ బిల్డ్ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి కంప్లైంట్ లేదు. 10 out of 10 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన సౌండ్ విషయంలో కూడా సూపర్గా ఉంటుంది. ఇది మీకు డ్యూయల్ డ్రైవర్తో వస్తుంది. ఒకటి డైనమిక్ డ్రైవర్, రెండోది ఆర్మేచర్ రెగ్యులర్ డ్రైవర్ అనమాట. అంటే మీకు ఒక బేస్ బూస్టర్ లాగా ఒకటి ఉంటుంది, సబ్ ఊఫర్ లాగా. ఇక్కడ ఉండేది మాత్రం రెగ్యులర్ స్పీకర్ లాగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది సౌండ్ క్వాలిటీ. మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. మీకు వోకల్స్ కానీ, బేస్ కానీ, అలాగే మీకు ట్రెబుల్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్స్ట్రుమెంటల్స్ కానీ, చిన్న మైన్యూట్ సౌండ్స్ కూడా మీకు దీంట్లో చాలా క్లియర్గానే వినిపిస్తాయి. సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేయరు. ఇక మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఇది స్పెషల్గా మనకి తీసుకొచ్చింది వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసమే తీసుకొచ్చారు. సో దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒక బటన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఇయర్ ఫోన్స్ వాడుతుంటారో
ఆ కండిషన్లో మీరు ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, ఒకవేళ అప్పటికి మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదనుకోండి, ఇక్కడ ఒక మీకు స్లైడర్ ఉంటుంది. ఆ స్లైడర్ని మీరు కిందికి అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. అక్కడ ఒక మీకు ఒక బీప్ వాయిస్ కూడా వస్తుంది. సో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివ్ అయిపోయినట్టు. దెన్ మీకు ఫోన్ కాల్స్ కూడా అవతల వాళ్ళకి చాలా క్రిస్టల్ క్లియర్గా కూడా వినిపిస్తాయి. మీకు ఎలాంటి ఇన్విరాన్మెంటల్ సౌండ్స్ కానీ సైడ్ నుంచి వచ్చే సౌండ్స్ కానీ ఏవి మీకు వినిపించవు. ఎదుటి వాళ్ళకి, మీకు కాదు, ఎదుటి వాళ్ళకి వినిపించవు. సో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. రెగ్యులర్గా ఒక రూమ్లో మాట్లాడినట్టే ఉంటుంది. సో మరీ ఎక్కువగా హెవీ ట్రాఫిక్లో, అంటే ఒక బాగా ట్రాఫిక్లో ఒక సిగ్నల్ పడిన దగ్గర మీరు ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు కొంచెం ఎక్కువగా నాయిస్ వినిపించే అవకాశం అయితే ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ లేకపోతే నార్మల్ కండిషన్స్లో మీకు ప్రాపర్గానే వర్క్ చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా రకరకాల యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ చేసే ఇయర్ ఫోన్స్ వాడి చూశాను. కానీ దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా చాలా ప్రీమియంగా ఉంది. చాలా చాలా మంచి క్వాలిటీతో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో ఛార్జింగ్ విషయానికి వెళ్తే మాత్రం ఇది ఛార్జ్ అవడానికి 1 అవర్ పడుతుంది. జస్ట్ మీకు ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే దగ్గరగా 7 గంటల వరకు అయితే ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. సో నేను అరౌండ్ ఒక 6 అవర్స్ నుంచి 6.5 అవర్స్ వరకు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో బెటర్గానే ఉంది బ్యాటరీ లైఫ్ కూడా. మీకు ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఓవరాల్గా అయితే నాకు ఇది సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు నేను వాటిని అన్నిటిని కూడా పక్క పెట్టి ప్రజెంట్గా దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా చాలా బెటర్గా అయితే వర్క్ చేస్తుంది కాబట్టి. ఇక ఇది మీకు అమెజాన్లోను అలాగే వాళ్ళ ఓన్ వెబ్సైట్ onemore.com కూడా అవైలబుల్గా ఉంది. onemore.com మీరు VIP5 అనే ఒక కోడ్ యూజ్ చేస్తే మీకు ఒక 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే అమెజాన్లో మీకు రకరకాల కార్డ్ ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్గా మాత్రం 10,000 రూపాయలు. అందుకని అప్పుడప్పుడు మీకు ఆఫర్స్లో మాత్రం 7,000 రూపాయలకి వీళ్ళు పెడతా ఉంటారు. ఆ టైంలో మాత్రం మీకు ఒక ప్రీమియం క్వాలిటీ సౌండ్, అలాగే మీరు ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు అనుకుంటే దీన్ని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వన్ మోర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.